ఫైర్బోల్ట్ ఇప్పుడు వస్తున్న బడ్జెట్ స్మార్ట్ వాచెస్లో టాప్ పొజిషన్లో ఉంది. దీనికి కారణం కొత్త డిజైన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ వీళ్ళు తీసుకురావడమే. ఇప్పుడు కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్తో మనకి ఫైర్బోల్ట్ ఆర్టిలరీ స్మార్ట్ వాచ్ 2499కి లాంచ్ చేస్తున్నారు. అయితే ఇందులో ఉన్న ఫీచర్స్కి ఈ ప్రైస్లో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. తర్వాత ప్రైస్ పెరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఈ వాచ్ కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుండి డైరెక్ట్గా కొనండి. సో వాచ్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు రౌండ్ డయల్తో స్మార్ట్ వాచ్ ఉండబోతుంది. అండ్ మనకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇది రగ్డ్ అండ్ మిలిటరీ డిజైన్తో వస్తుంది. సో టఫ్ లుక్ అనేది మనకు స్మార్ట్ వాచ్ ఉండబోతుంది. ఇది షాక్ ప్రూఫ్ కూడా, అంటే కింద పడ్డా కానీ అంత ఈజీగా డ్యామేజ్ అవ్వదు. సో ఈ విధంగా డిజైన్ క్వాలిటీ అనేది ఇచ్చాడు. అలాగే వాచ్లో సైడ్లో మనకు 2 పుష్ బటన్స్ అనేవి ఇచ్చాడు. ఒకటి వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ బటన్గా పనిచేస్తుంది, మరొకటి వచ్చేసి షార్ట్ కీస్గా పనిచేస్తుంది. ఈ వాచ్ మెయిన్గా గేమర్స్కి బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఇందులో ఫస్ట్ టైం మోషన్ సెన్సార్ గేమింగ్ ఫీచర్ అనేది ఇచ్చాడు. మీరు గేమర్స్ అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మోషన్ సెన్సార్ ఫీచర్ వచ్చేసి మనకు మొబైల్ అండ్ ట్యాబ్లెట్స్కి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అంటే VR గేమ్స్ ఆడేటప్పుడు ఈ వాచ్ని యూజ్ చేసుకోవచ్చు. మరొక ఫీచర్ ఈ స్మార్ట్ వాచ్లో చెప్పుకోవాల్సింది, NFC ద్వారా మీ వాచ్తో మీ డోర్ లాక్ కూడా ఓపెన్ చేయొచ్చు. అది మీ డోర్కి స్మార్ట్ లాక్ సిస్టమ్ ఉండి NFC సపోర్ట్ చేస్తే ఈ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇందులో చూసుకుంటే పేమెంట్ సిస్టమ్. పేపాల్ పేమెంట్ సిస్టమ్ అనేది సపోర్ట్ చేస్తుంది. పేపాల్ ద్వారా పేమెంట్ చేయడంతో పాటు ఆఫ్లైన్ పేపాల్ రిసీవింగ్ సిస్టమ్ కూడా ఈ స్మార్ట్ వాచ్లో ఇచ్చాడు. ఇంకో ఫీచర్ ఇందులో చెప్పుకోవాల్సింది, మీ వాచ్కి సెక్యూరిటీ కూడా ఉంది, ఎందుకంటే ఇందులో పాస్వర్డ్ లాక్ సిస్టమ్ కూడా ఈ స్మార్ట్ వాచ్లో ఇచ్చాడు. మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇందులో మాట్లాడుకుంటే వీడియో వాచ్ ఫేసెస్. మనకు ఇన్బిల్ట్గా వాచ్ ఫేసెస్తో పాటు మన ఓన్గా వీడియో తీసిన గిట వాచ్ ఫేసెస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది 5 to 10 సెకండ్స్ వరకు వాచ్ ఫేస్ అనేది సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ పరంగా మాట్లాడుకుంటే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 320 mAh బ్యాటరీ కెపాసిటీ ఇచ్చాడు. అదే కాకుండా ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ డాక్ అనేది ఇందులో ఇచ్చాడు. అండ్ బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే 8 days అనేది నార్మల్ మోడ్, 25 days అనేది స్టాండ్ బై మోడ్. అండ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ చూసుకుంటే 5 days అని మెన్షన్ చేశాడు. మరొక ఫీచర్ వచ్చేసి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్. వాచ్లో మనకు ఒక సైడ్ వచ్చేసి మైక్, ఇంకో సైడ్ వచ్చి స్పీకర్ ఇస్తాడు. సో వాచ్ నుండి కాల్స్ మాట్లాడుకోవచ్చు. అదే కాకుండా మనకి ఇందులో డయల్ ప్యాడ్ ఉంటుంది, కాంటాక్ట్ సేవ్ చేసుకోవచ్చు, కాల్ హిస్టరీ కూడా ఉంటుంది. ఈ వాచ్లో మెయిన్గా నాకు డిసప్పాయింట్ చేసింది డిస్ప్లే విషయంలో, ఎందుకంటే TFT డిస్ప్లే ఇచ్చాడు. అదే AMOLED డిస్ప్లే ఇచ్చి ఉంటే ఈ వాచ్ ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుండే. అండ్ మనకి ఇది HD డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అండ్ 1.5 inches సైజ్లో ఉంటుంది. పిక్సెల్ రెజల్యూషన్ చూసుకుంటే 400x400 ఇచ్చాడు. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది కావాలనుకుంటే మీరు ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. మరొక ఫీచర్ ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఇన్బిల్ట్ గేమ్స్. సో మీరు బోర్ కాకుండా ఇందులో మనకు 7 ఇన్బిల్ట్ గేమ్స్ అనేసి ఇచ్చాడు. సో నచ్చిన గేమ్ యూజ్ చేసుకొని టైంపాస్ చేయొచ్చు. ఈ స్మార్ట్ వాచ్లో ఫిజికల్ యాక్టివిటీ ట్రాక్ చేసుకోవడానికి 100కు పైగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది ఇచ్చాడు. అదే కాకుండా మనకు GPS రూట్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఈ స్మార్ట్ వాచ్లో ఉంది. ఇది మనకు పీడోమీటర్ సపోర్ట్ చేస్తుంది. హెల్త్ పరంగా మాట్లాడుకుంటే ఇందులో మనకు సెన్సార్స్ 24/7 హార్ట్ రేట్ ట్రాక్ చేస్తుంది. అదేవిధంగా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ కూడా మానిటరింగ్ చేస్తుంది. స్ట్రెస్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ కూడా ఇందులో మనకు ట్రాక్ చేస్తుంది. అండ్ ఫీమేల్ హెల్త్ సైకిల్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఈ స్మార్ట్ వాచ్లో ఉంది. మరిన్ని అడిషనల్ ఫీచర్స్ ఈ స్మార్ట్ వాచ్లో చూసుకుంటే ఇందులో మనకు స్మార్ట్ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చాడు. అంటే మెసేజెస్ అన్ని వాచ్లోనే చూసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనకి ఇందులో వెదర్ అప్డేట్స్ చెక్ చేసుకోవచ్చు. అలారం, కెమెరా కంట్రోల్స్, ఫైండ్ మై ఫోన్, సెడెంటరీ రిమైండర్స్ ఇలాంటివన్నీ మనకి స్మార్ట్ వాచ్లో చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది? ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా బాగా తీసుకొస్తాను.